ఫ్లోర్ మేనేజ్మెంట్ రిజర్వేషన్ బిల్లు మరొకసారి వీగిపోయింది. సో దీని మీద ప్రజాస్వామ్యానికి ఒక మంచి రోజని ఇండి బ్లాక్ కాంగ్రెస్ ప్రధానంగా అంటోంది. మహిళలకు మీరు అప్పట్లాగే అన్యాయం చేస్తున్నారని ప్రధానమంత్రితో సహా ఎన్డీఏ పక్షాలు విమర్శిస్తున్నాయి, నిరసనలకు పిలుపునిచ్చాయి. ఏం జరిగింది, ఎందుకు ఓడించారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆమె ఓడింది అనే క్యాప్షన్ పెడుతున్నారు, కానీ నేను గెలిచిన. నేను 2023 సెప్టెంబర్లో నేను 2 సభల్లో గెలిచిన. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది, చట్టం కూడా నోటిఫై అయింది. అంటే నేను గెలిచినట్టే. ఒక మహిళా బిల్లు చేసుకున్నామంటే మేము గెలిచినట్టే. ఈరోజు ఒక అహంకారవాదులు అహంకారపు బిల్లు రూపంలో ఈరోజు ఏమైందంటే, అసలు మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కు సంబంధం లేని దానికి నన్ను తీసుకొచ్చి బలవంతంగా ఓడించిండ్రు, బలవంతంగా ఓడిపోయేలాగా చేసిండ్రు. మహాభారతంలో ఒకటి ఉంది, తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా. ఈరోజు నేను ఓడిపోయినా వాళ్ళు బలవంతంగా నన్ను ఓడించిండ్ల. ఈ విషయాలకు మనకు ఒక్కసారి అవగాహన తెచ్చుకోవాల్సిన. ఎందుకంటే నేను గెలిచిన దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఏదో అంశానికి ముడిపెట్టి నన్ను ఓడింపజేయడం ఎక్కడదండి? మీరు బిల్లులో సరైన విధంగా పొందుపరచలేదు. అలా మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. డీలిమిటేషన్ ప్రక్రియతో దేశమంతా డెవలప్మెంట్ అవుతుంది. దాన్ని సరైన విధంగా ప్రతిపక్షాలను ఒప్పించి ఏమంటారు, సౌత్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనే భేదభావం లేకుండా మీరు తీసుకొచ్చి నాయకులను, ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఆ బిల్లులో అంశాలు రూపొందింపజేస్తే నేను ఓడిపోయేదాన్ని కాదు కదా. ఇప్పటికీ నేనే గెలిచిన. నా బిల్లు అట్లే ఉంది. నా బిల్లు మీరు ఏప్రిల్ 26 నుండి అమల్లోకి తేవాల్సిందే అని చెప్పి ఉన్నది. మీరు ఆ రోజే మహిళా బిల్లు కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ కు మహిళా రాష్ట్రపతిని రానివ్వకుండా, కానీ మహిళా బిల్లు ఫస్ట్ టైం వచ్చింది, మా మొట్టమొదటి బిల్లు ఆమోదింప చేసుకున్నామని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాం. కనీసం ఒక గిరిజన మహిళను మీరు ఆహ్వానించకుండా గానీ మహిళలందరికీ ఉపయోగకరమైన బిల్లు తెచ్చిల్లనుకున్నాం. ఆ రోజు 26 అనే మెలిక పెట్టినప్పుడే మేము అనుకున్నాం, మీకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేనప్పుడు మీరు ఆ రోజే ఇంప్లిమెంట్ చేస్తే, రిషి గారు నేను లెక్కలు చెప్తాను, 2024 ఈ బిల్లు ఆమోదింప చేయడానికి బిఫోర్ 79 మంది పార్లమెంట్ సభ్యులు, మహిళా పార్లమెంట్ సభ్యులు ఉండేవాళ్ళం. కానీ 23లో ఈ బిల్లు ఆమోదింప చేసుకున్న తర్వాత ఈ రోజు మహిళా ఎంపీలు 74. అంటే మేము ఎక్కువ సంఖ్య పెరిగినమా, బిల్లు ఆమోదింప చేసుకున్న తర్వాత తగ్గిపోయినమా? మీరు ఆ మినిట్ నుండే మీరు ఇంప్లిమెంటేషన్ జరిగేది ఉంటే, 24 ఎలక్షన్ నుండే ఇంప్లిమెంటేషన్ చేసేది ఉంటే 181 మంది మేము ఈరోజు పార్లమెంట్ లో కూర్చునే వాళ్ళం. ఎవరికండి చిత్తశుద్ధి లేదు? అంటే మీరు డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని, అంటే ఒక మహిళను రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఒక మహిళకు ఓటు అది మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ ఏం చేసిందని మాట్లాడదాం. జయప్రకాష్ గారు ఒక్క నిమిషం. రవళిరెడ్డి గారు కీలకమైన కామెంట్ చేశారు, నేను గెలిచాను కానీ ఓడించింది మీరు అని. బీజేపీ